హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు చిట్యాల బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు రావడానికి ఒక కారణం ఏంటంటే, చాలా రోజుల నుండి నా వీడియో చూస్తూ ఉన్నారు. నేను అగ్రికల్చర్ ఫీల్డ్లో ఒక ఎకరంలో నాటు పెడితే వడ్లు పండించాలంటే ఎంత లాభం, ఎంత నష్టం, అసలు పెట్టొచ్చా పెట్టరాదా, దానివల్ల ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కొంతమందికి, చాలామందికి తెలియని వాళ్ళకి తెలియజెప్పడానికి. రైతు ఎంత కష్టపడుతుండు, రైతు కష్టం వెనుక ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, అసలు ఎందుకు వ్యవసాయం చేస్తుండ్రు, రైతు ఎవరి కోసం చేస్తుండ్రు, అంత కష్టపడి అసలు ఏమొస్తుంది అని ఫస్ట్ నుండి పెట్టిన డబ్బులు ఎంత ఖర్చు వచ్చింది ఏంది అనేది ఈరోజు నా పెట్టుబడి ఖర్చు. ఈరోజు నేను నిన్ననే కాంట అయ్యే వారికి నాకైనా ఖర్చు ఎంత అనేది ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. జూన్ 21 రోజు నార్మడి పోసిన ఫ్రెండ్స్. జూన్ 21 రోజు నుండి అంటే జూలై 19 రోజు నేను నాటేయడం జరిగింది. మనకు నారు పెరగడానికి 1 మంత్ టైం పడుతుంది. ఆ 1 మంత్ టైంలో నారు పెరిగే టైంలో మనం మిగతా పనులు, బురద సాగు చేసుకోవడం అలాంటి పనులు చేస్తాం. ఆ జూలై 19 నుండి నవంబర్ 24 వరకు, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 4 మంత్స్ పంట క్రాప్ యొక్క వ్యవధి. ఆ క్రాప్ యొక్క వ్యవధి 4 మంత్స్లో మనకు ఎంత కష్టపడ్డాం, ఎంత పెట్టుబడి పెట్టినాం, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఓకే, వ్యవసాయంలో మనం వరి పండించడం వల్ల లాభం ఉందా లేదా అనేది ఇప్పుడు నేను ముందుకు చెప్పబోతున్నా. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ అండ్ సీ. చూడండి, మనకి ఫస్ట్ వడ్ల బస్తా మనం 1271 అని ఒక రకం తీసుకున్నాం. ఆ 1271 ఇత్తన పొట్లకి మనకి 950 రూపాయలు అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వడ్ల బస్తా తీసుకొచ్చి నార్మడి దున్ని నార్మడి అలికిన తర్వాత అలికిన రోజు నైట్ నుండి వరుసగా 3-4 డేస్ వర్షం పడడం వల్ల గింజలు మురిగిపోయి మనకు అక్కడ కొంచెం చిన్న నష్టం జరిగింది. మళ్ళీ ఇంకొక బస్తా తీసుకొచ్చి, అంటే సగం మొలిచింది, సగం పోయింది, అంటే 65% వడ్లు అనేవి మురిగిపోయి మొలవలేదు. దానివల్ల మనం ఇంకా మళ్ళీ ఏం చేసినామంటే, తమ్ముడు నేను ఇద్దరం కలిసి ఇంకొక బస్తా తీసుకొచ్చి దాని పక్కనే దున్ని మళ్ళీ అలకడం జరిగింది. మనకి ఇక్కడ ఒక 950 రూపీస్ మాత్రం ఇచ్చిన పొట్లకైనాయి. ఇంకోటి, వరాలు తీసిన కూళ్ళు మనం నారుమడి పోసిన తర్వాత ఒక 10 డేస్ ఆగి బురద దున్నడం స్టార్ట్ చేస్తాం. బురద దున్నిన తర్వాత మనకి కొంచెం చిన్న మళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ చిన్న మళ్ళు ఉండడం వల్ల వరాలు తీయడానికి కొంచెం అంటే నౌకన్ వల్ల కాలేదు. ఇద్దరిని కూలలో పెట్టడం జరిగింది. వాళ్ళతో పాటు నేను ముగ్గురం, ఇద్దరు చెక్కుకుంటూ పోతుంటే ఒకరు పెట్టుకుంటూ రావడం. అంటే వరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది వీలు కాదనమాట ఒకరికి పెట్టడం. దానివల్ల మనకి ఇక్కడ ఒక 2 × 800 అంటే ఒక మనిషికి 700 రూపీస్ మొగోళ్ళ కూలికి వస్తే ఒక రోజుకి. ఆ 700 రూపీస్ ప్లస్ ఒక ఉంటుంది కదా కొంచెం, ఇక ఇంత మంది కోసం ఖర్చు, అదొక 100 రూపాయలు, 90 మంది కోసం 800 రూపీస్ వాళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సింది. ఒక మగ ఆయన వచ్చిందంటే 800. ఓకే, వరాలు తీసిన కూలు ఇద్దరికి 1600 రూపీస్, 950 + 1600. ఇంకోటి, బురదలో గొర్రు నారు పంచడానికి. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనకి పొలం సమాంతరంగా ఉండాలి, నీళ్లు బారాలంటే సమాంతరంగా ఉండాలి. మనం బురద ట్రాక్టర్తో దున్నినప్పుడు కొంచెం ఎత్తుంపులు ఉంటుంది. దాన్ని సమానంగా దున్నడానికి 2 ఎడ్లు, ఒక మనిషి వస్తారు మనకు. ఎందుకంటే మనకు ఎద్దులు ఉన్నాయి కానీ ఆవు అప్పుడే ఈనింది, ఆవు ఈనడం వల్ల దాన్ని గొర్రు కట్టలేదు. బయట నుండి పిలిపించినాం. ఆయన ఒక మనిషి. ఇంకా మళ్ళా మనకి నారు పంచడానికి ఒక్కరి వల్ల కాదు, ఎందుకంటే అదే రోజు అడుగు మందు చల్లుకోవడం ఉంటుంది, అదే రోజు నారు పంచడం ఉంటుంది, అదే రోజు గొర్రు తోడడం ఉంటుంది. కంపల్సరీ ఆ రోజు ఉండాలి కాబట్టి ఇద్దరిని పిలుచుకున్నా ఫ్రెండ్స్. ఆ రోజు ఒక 2 × 800, 1600 రూపీస్ నాటు రోజు. ఇదంతా నాటు వేసే వరకు ఖర్చులు. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ నాటు తర్వాత కింద వస్తాయి. 4000 రూపీస్ వచ్చేసి నాటు వేసినందుకు ఆడోళ్ళకి కూలి. ఇదేంటంటే ఎకరానికి 4000 లాగా గుత్త తీసుకొని నాటేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళ 5, 6 అట్లా ఎంతమంది అని రావచ్చు. నాకైతే ఒక 8 మంది వచ్చారు. ఆ రోజు పనులు లేవు. ఇక పనులు లేకపోవడం వల్ల, అంటే ఎక్కువ నాటేసేది ఎక్కువ లేదు, జనాలు ఎక్కువ ఉన్నారు. 8 మెంబర్స్ వచ్చి ఈజీగా వేసుకొని పోయారు. 8 × 500, వాళ్ళకి మనిషికి ఒక 500 రూపీస్ పట్టి 4000 రూపీస్. ఇక్కడ వచ్చేసి అడుగు మందు. మనం ఈ బురద దున్ని గొర్రు దూలంగానే అడుగు మందు వేస్తాం. DAP అని ఉంటుంది. ఆ DAP వేస్తాం. DAPకి ఒక బస్తకి 1350 రూపాయలు అయింది ఫ్రెండ్స్. ట్రాక్టర్ దున్నినందుకు ఆ ట్రాక్టర్ ఫస్ట్ నారుమడి నుండి పొలం నాటు పెట్టే వరకు, తను మెదిగే వరకు తనదే బాధ్యత ఉంటుంది.
అది దున్నినందుకు తను మన కాడ 5,500 తీసుకున్నాడు. అంటే ఊర్లో ఎవరికాడైనా అంతే ట్రాక్టర్కి. అండ్ డీజిల్ పాపం వాళ్ళ డీజిల్ కూడా వెళ్ళాలి కదా, దాని గురించి అని 5,500 ట్రాక్టర్కి. మరియు యూరియా 3 విడతలు. ఇక్కడ ఏంటంటే మనము నాటు వేసిన తర్వాత 15 రోజులకి యూరియా వేయడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ మొక్కకి బలం కావాలి, కొంచెం పచ్చబట్టడానికి. అట్లా 15 డేస్ లేదా 15 డేస్ ఫస్ట్ విడత 15 డేస్కి వేస్తాం. తర్వాత ఒక 20 డేస్కి, తర్వాత 15 డేస్ అంటే మళ్ళీ 20 డేస్ అంటే 45 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక 25 డేస్కి. అంటే మన వరి అనేది ఎర్రబడతా ఉంటుంది. ఎర్రబడ్డప్పుడల్లా యూరియా వేస్తే కొంచెం పచ్చదనం వచ్చి మంచిగా ఉంటుంది వరి. దానికి బలం ఇవ్వాలి, బలం కోసమని యూరియా వేస్తాం. దానివల్ల ఎర్రబడ్డ వరి కాస్త పచ్చగా అవుతుంది. అట్లా 3 విడతలుగా యూరియా వేసుకున్నాం. ఒక్క బస్తాకి 300 రూపాయలు ఇంటూ 3 900 రూపీస్. ఇంకా పిలక గుళికలు, పొటాష్ మనకు 15 రోజులకి యూరియా వేసుకున్న తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ ఆగి వాటికి పిలకలు రావాలి. మనం పెట్టింది 2-3 మొక్కలే పెడతారు కదా, వాటికి ఎక్కువ పిలకలు వచ్చి ఎక్కువ గంట లావు అయితే వడ్లు ఎక్కువ వస్తాయని పిలక గుళికలు, ఇంకా కొంచెం స్మెల్ ఉంటే లోపల పురుగులు గిరుగులు ఏమైనా ఉన్నా చనిపోతాయి. ఎలకలు ఇట్లా వరాలకు పొక్కలు పెట్టకుండా. ఇంకోటి ఆ పిలక గుళికలు మనం ఇక్కడ పిలక గుళికలు ప్లస్ పొటాష్ జింక్ కలిపేస్తాం. కలిపేసినందుకు మనకి ఇక్కడ 325, 600 రూపాయలు, 925 రూపాయలు ఇక్కడ మనకైంది ఫ్రెండ్స్. ఇది 1 మంత్ వరకు. ఓన్లీ నాటు పెట్టిన తర్వాత 1 మంత్ వరకు. ఇంకా ఇదే 1 మంత్ అది వేసిన తర్వాత ఇంకొకటి మనం ఈ 25 to 30 డేస్ మధ్యలోనే ఇంకోటి ఏంటంటే, ఇదివరకు వెనకట ఎట్లుండేదంటే కలుపు మందు కొట్టపోయేది ఉండే. కూలలం పెట్టి కలుపు పీకిచ్చి కుప్పలు తీసి బయట వేసే వాళ్ళు ఉండే. ఇప్పుడు ఏమైపోయిందంటే లేబర్ షార్టేజ్, లేబర్ దొరకరు. ఆ కలుపు మందు తీసే టైంలో మనకేమైందంటే, కలుపు మందు తీసే టైంలోనే పత్తుల కలుపులని, పెసర్లది, ఇంకా అప్పుడు వర్క్ అనేది చాలా బిజీ ఉంటుంది. ఎవరి పొలంలో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు, కూలీలు దొరకరు. ఇక దానివల్ల మనం ఏం చేస్తాం, ఇక కూలీల కోసమే ట్రై చేస్తాం 90%. ఎందుకంటే భూమి మొత్తం ఈ మందులు కొట్టి విషపూరితమైన భూమి అయిపోతుంది. అప్పటికే ట్రై చేసినాం కానీ వీలు కాక ఇంకొక అంటే అందులో కూడా హై పవర్ ఉంటుంది. హై పవర్ కాకుండా నార్మల్ది ఒక కలుపు మందు 600 అని నార్మల్ మందు తీసుకొచ్చి కొట్టినాం. కలుపు మందు అయిపోయాక మళ్ళీ కొంచెం ఎర్ర పడుతుంది. దానికోసం మళ్ళీ యూరియా వేసుకున్న తర్వాత పొట్టకు రాముందుకే 3 విడతల యూరియా వేయడం అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మన వరి పొట్టకు వచ్చినప్పుడు ఏమైందంటే గంట లావయ్యి, ఈ కొందరు ఏం చేస్తారంటే అదే ప్లేస్లో ఉన్న దాంట్లోనే కొంచెం గ్యాప్లు ఇచ్చి ఎప్పుడైనా పాయలు వదిలేసుకొని మనం నాటు పెట్టుకుంటే చాలా మంచిది. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎందుకంటే మచ్చిపేను అనేది ఒకటి వ్యాపించి అసలు అలాగే సావదు. చాలా ఇబ్బంది దాంతో. వరి యొక్క పొట్టలో ఉన్న గుజ్జును అంతా పీల్చుకొని వచ్చే గింజ కాకుండా మొత్తం తాలుగింజలు అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఆ వరికి గాలి తాకేటట్టు, ఎండ లోపల తాకేటట్టు ఉంటే మచ్చిపేను వ్యాపించడం తక్కువవుతుంది. కాబట్టి ఈ కాంచి నాటేసేటప్పుడు కొంచెం గ్యాప్లు వదిలేసుకొని నాట్లు వేపించుకోండి, బాగుంటుంది ఈ మచ్చిపేను బెరద అనేది. ఎందుకంటే సన్న రైస్ కాబట్టి కొంచెం టేస్ట్ అంటే తీయగా ఉంటుంది. కాబట్టి దొడ్డు రైస్కి అంత ప్రాబ్లం లేదు. సన్న రైస్కి మాత్రమే ఈ మచ్చిపేను అనేది తాకుతుంది. దానికి మనం 2 విడతలుగా ఒకసారి కొట్టినాం, పోలేదు, మళ్ళీ మొత్తం ఈనాక కూడా అట్లనే ఉంది. మళ్ళీ ఇబ్బంది అవుతుంది, గింజ గట్టికి కాదు అని చెప్పేసి మళ్ళీ కూడా కొట్టడం జరిగింది. అట్లా 700 into 700 1400 రూపీస్ అయింది మనకి ఇక్కడ. అసలు ట్విస్ట్ ఏంటంటే, అయిపోయింది, వరి అయింది, మంచిగా అయింది. కోపిద్దామంటే మిషన్లు దొరకలేదు. మిషన్ల కోసం తిరిగి యాస్టపోయి ఏం చేసినామంటే, ఇక రేపు కోపిద్దాం, రేపు మిషన్ వస్తుంది అనగా వర్షం పడ్డది. అయితే దీంట్లో 2 wheel 4 wheel మిషన్స్ హార్వెస్టర్స్ ఉంటాయి. అయితే 2 wheel అయితే కొంచెం అమౌంట్ తక్కువ ఏది ఉండే. ఇక్కడ మనం 4 wheel తీసుకొచ్చినాం. ఎందుకంటే కొంచెం దిగబడుతుంది, అది ఎల్లదల్లా అలానే దిగబడిపోతుంది. నడవదన్నా అంటే 4 wheel నడుస్తుంది అంటే 4 wheel మిషన్ తీసుకొచ్చినాం. 4 wheel మిషన్కి మనకి గంటకు 2,200 రూపాయలు అయింది. ఇక్కడ మనకి ఒక 4,500 రూపాయలు ట్రాక్టర్ దున్నినందుకైతే. ఇక్కడ మిషన్ కోసిన తర్వాత ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మిషన్ కోసిన తర్వాత మన పొలం కాంచి మనం ఐకేపీ సెంటర్లో వడ్లు అమ్ముతాం. కాబట్టి ఐకేపీ సెంటర్ గారికి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇక్కడ ట్రాక్టర్ పెట్టుకోవాల్సిందే.
ట్రాక్టర్ మిషన్ పోయగానే ఆ ట్రాక్టర్ డబ్బాలో పోస్తుంది, అవి తీసుకుపోయి మనం ఐకేపీ సెంటర్ కాడికి తీసుకొని పోతాం. అట్లా తీసుకుపోవడానికి ఐకేపీ సెంటర్ కాడికి తీసుకుపోవడానికి వాళ్ళు ఛార్జ్ చేసేది ఒక ట్రిప్కి 500, అందులో 2 డబ్బాలు పడతాయి, మనకు 3 డబ్బాలు అయినాయి కాబట్టి ఇంకొక డబ్బా ఎక్స్ట్రా సగం డబ్బా అయినా పోయినా కూడా వచ్చిపోయినందుకు 500 ఇవ్వాల్సిందే వాళ్ళకి. కాబట్టి మనకి ఇక్కడ అయిన ఖర్చు ఒక 1000 రూపాయలు ట్రాక్టర్కి వడ్లు షిఫ్టింగ్. అక్కడికి వడ్లు తీసుకుపోయినాక పెద్ద కథ అయింది నాకు. చాలా అయిందా, మనం వడ్లు తీసుకుపోయినాం, ఆడ పోసినాం, ఆరబోసినాం, పోయగానే ఫుల్ వర్షం, అప్పుడు ఎలక్షన్ సీజన్. ఎంత దారుణం అంటే మొత్తం మొలకలు వచ్చినాయి, ఇంకా ఏం చేయలేని పరిస్థితి. నైట్ వర్షం వచ్చి మొత్తం తడిచిపోయినాయి. వాటిని ఆరబెట్టి చేసి ఆ మొలకలు వస్తే మళ్ళీ వాటిని ఇట్లా మొత్తం మొలకలు పోయేటట్టు చేసి మొత్తం పల్సగా నేర్పి పరదాలకి రాయి. అదొక 600 అయింది. మనకు అక్కడ ఒక 10 పరదాలు ఉండే, ఆ 10 పరదాలు కాకుండా ఇంకొక 5-6 పరదాలు తీసుకొచ్చినాం. వాటికి ఒక 600 రూపాయలు బిల్ అయింది ఫ్రెండ్స్ కిరాయి. మనం ఎంత కష్టపడి చేసిందంతా ఒక ఎత్తు. ఆ రోజు మనం వడ్లు కోసుకొని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోసి వాటిని అమ్మడం ఒక ఎత్తు. ఈ 4 నెలల కష్టం ఒక ఎత్తు, ఈ 15-20 రోజుల కష్టం ఒక ఎత్తు. ఎందుకంటే ఈ 15-20 రోజుల పడే కష్టం మామూలు ఉండదు, చాలా దారుణం. వర్షాలు వచ్చినాయి అంటే ఇంకా దారుణం. అవి మ్యాచర్ రావాలి, మ్యాచర్ అంటే 17-18 వరకు మ్యాచర్ ఉండాలి, అట్లయితేనే ఆయన కొంటాడు. ఆ మ్యాచర్ వచ్చే వరకు మనం వడ్లను నేర్పుకోవాలి. ఆ నేర్పుకున్న తర్వాత వడ్లను నేర్పుకొని మ్యాచర్ వస్తుంది. మ్యాచర్ వచ్చిన తర్వాత వాటిని పట్టాలి. మళ్ళీ వాటిని పట్టడానికి ఇంకా ఇబ్బంది. ఎట్లా అంటే వాళ్ళు కొన్ని గింజలు చేతిలో పట్టుకొని వాటర్లో పోస్తే ఒక్క గింజ కూడా తేలదు. ఆ గింజలు తేలినాయి అంటే మళ్ళీ పట్టంటారు. అట్లా 2 సార్లు పట్టాల్సి వస్తుంది. చాలా దారుణం అది. ఐకేపీ సెంటర్లో రాజకీయ నాయకుల వారికి తెలిస్తే దాని మీద కొంచెం చర్య తీసుకోండి సార్. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వడ్లు పట్టేయడానికి రైతులు. అంతే, మనం ఇదివరకు ఓన్లీ మిషన్ కోస్తే ఆ కోసిన వాటినే పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పట్టడం ఒకసారి పట్టడం అంటే వేరు, కానీ 2-3 సార్లు పట్టేయడం చాలా దారుణం అది. దానివల్ల చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇక్కడ వడ్లు పట్టినందుకు ఫ్యాన్కు 500 గంటకి. ఇక వాళ్ళు ఆ ఫ్యాన్ పడతా ఉంటే మనం ఒక్కరే తీసుకొచ్చి పోయలేము. మనకు అందియడానికి ఒక ఆడి మనిషిని పెట్టుకోవాలి. ఒక ఆడ మనిషిని పెట్టుకున్నాం, తనకు ఒక 300 రూపాయలు ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ప్లస్ 800 రూపీస్ ఇక్కడ అయింది. ఇదంతా అయిపోయిన తర్వాత కాంటా రోజు 1200 రూపాయలు అయింది ఫ్రెండ్స్. మన వడ్లు 51 బస్తా అయింది. ఈ 51 బస్తాకి 1220 రూపాయలు అయింది. ఎట్లా అంటే వాళ్ళు ఒక కింటాకి 45 రూపాయలు తీసుకుంటారు. అట్లా మనకు 20 క్వింటాల 40 కిలోలు అట్లా అయింది. దాని ఖర్చు 920 రూపాయలు. ఇంకా వాళ్ళకు ఒక హాఫ్ మందుకు పైసలు ఇస్తే మాత్రం హాఫ్ మందుకు పైసలు ఇస్తేనే కాంటా పెడతారు, లేకపోతే కాంటా పెట్టరు. వాళ్ళతో ఇంకో తలకాయ నొప్పి. అన్నలు మనోళ్ళే, కానీ ఎంత చెప్పినా కూడా వినలేదు. ఇప్పటికే ఖర్చులైనాయి అన్న, చాలా పెట్టుబడి అయిపోయింది, ఏం మిగిలట్లేదు అన్న కూడా వాళ్ళు లేదు మాకు వర్క్ ఉంది, లేదంటే మా అన్నం తినాలని పోయి మళ్ళీ రాగానే వేరే వాళ్ళకి పెట్టడం, వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పెట్టడం. అట్లా 2 రోజులు నేను ఆపి మరి ఇవ్వకుండా చేయడం వల్ల ఒక 2 డేస్ లేట్ అయిపోయింది. ఈ 300 ఇస్తేనే కాంటా పెడతామంటే ఇక దరిద్రానికి ఇచ్చేసిన 300. ఇప్పటి వరకు నాకు 4 నెలల్లో 1 ఎకరంలో నాటు పెడితే అయిన ఖర్చు ఇది ఫ్రెండ్స్, 24,625 రూపాయలు అక్షరాల నాకు అయిన ఖర్చు. నాకు వచ్చే లాభం నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తా. నెక్స్ట్ వీడియోలో చెప్తా నాకు ఎంత లాభం వస్తుంది ఏంది అనేది. ఏంటంటే నిన్నే కాంటా అయిపోయింది, కొంచెం నేనే లేకుంటుండే. మన ప్రశాంత్ అన్న గురించి ర్యాలీకి వెళ్ళడం వల్ల కొంచెం డిలే అయిపోయింది. వడ్లు కాంటా పెట్టించిండు డాడీ, అది వీడియో చేయలేదు డైరెక్ట్. అందుకే బోర్డు మీద మీకు చూపిస్తున్నా. అన్నే మాట్లాడదాం అనుకున్నా, కానీ నేను లేకపోవడం వల్ల అయిపోయింది. అయిన ఖర్చు ఇప్పటివరకు అయిన ఖర్చు అయితే ఇది ఫ్రెండ్స్. ఈ 10 రోజులలో మనకు వడ్ల పైసలు పడతాయి కావచ్చు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అవి ఎప్పుడు పడతాయో దేవుడికి తెలవాలి. చాలా తొందర ఏంటి సార్, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నారు పోసుకోవాలి, మళ్ళీ దున్నాలి, మళ్ళీ ట్రాక్టర్ వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ నాటోళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఫస్ట్ పైసలు ఇస్తేనే వస్తారు. కాబట్టి మీరు రైతు బంధు తొందరగా చేస్తే అది క్లియర్ చేసుకుంటాం. ఇంకో వీడియో నెక్స్ట్ వీడియో ఈ 1 వీక్ 10 డేస్ 1 వీక్లో పెడతా ఫ్రెండ్స్. చూడండి, మనకి కొంచెం మొలకలైనవి. ఆ మొలకలు కావడం వల్ల ఎంత కట్ అవుతుంది, ఎంత అమౌంట్ వస్తుందని మనకు కూడా క్లారిటీ లేదు. వాళ్ళు ఎంత కట్ చేసుకుంటారో, కట్ చేసుకోగా మిగిలిన అమౌంట్ ఏమైనా కట్ చేసుకుంటారా, లేదంటే మొత్తం అమౌంట్ వేస్తారా? మొత్తం అమౌంట్ వేస్తే ఇంకా మనకు అదృష్టం. ఆ దేవుని దయ వల్ల మొత్తం అమౌంట్ వేయాలని కోరుకుంటున్నాం. మొత్తం అమౌంట్ వేస్తే మనకు చాలా అదృష్టం. ఓకే ఫ్రెండ్స్, వెయిట్ అండ్ సీ. చూడండి, నెక్స్ట్ వీడియో పెడతా. మనకి ఎంత లాభం వచ్చింది, రైతు యొక్క కష్టాలు ఏంది, ఎట్లా చేయాలి, ఏం చేస్తే ఇంకా రైతు డెవలప్ అవుతాడు అనే ఒక చిన్న వీడియో చేయబోతున్నా. నెక్స్ట్ వీడియో వెయిట్ అండ్ సీ. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే తగ్గేదలే.